హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో రౌడీ మూకలు హల్చల్ చేశారు. హఫీజ్పేట్లో సర్వే నంబర్ 87/2 స్థలం తమదేనని దౌర్జన్యానికి దిగారు. 2006 నుంచి వై స్వర్ణలతారెడ్డి పేరుపై ఉన్న స్థలం. నిన్న ఇవాళ ఈ స్థలంలోనే తిష్ట వేశారు 30 మంది రౌడీ మూకలు. రాళ్లు, పెట్రోల్ ప్యాకెట్స్తో దాడికి దిగారు ఈ రౌడీ మూకలు. ఇప్పటికే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు స్వర్ణలతారెడ్డి. हमारा कोई आता बात है तुम कुर्सी उठाए को खींचे పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర చెప్పండి. చూస్తున్నాం అక్కడ రౌడీ మూకలు హల్చల్ చేయడం అంతా కూడా కనిపిస్తోంది. ఏం జరిగింది, వివాదం ఏంటి? గతంలో కూడా ఇలాంటి సమస్య వచ్చినట్టుంది ఇదే స్థలంలో. అయితే బిందు గతంలో కూడా ఇదే విధంగా సంఘటనలు జరిగింది. అయితే కొంతమంది రౌడీ మూకలు ముఖ్యంగా 30 మంది వచ్చారు. నిన్న రాత్రి ఇదే సమయానికి వచ్చి కూడా బెదిరించేట్టుగా ప్రయత్నం చేశారు. వై స్వర్ణలతారెడ్డికి సంబంధించిన భూమిపై కొంతమంది కన్ను పడింది. దాంతో ఆమె కావచ్చు ఆమెకు సంబంధించినట్టుగా వాళ్ళని బెదిరించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో బాగా కొన్ని పెట్రోల్ సంబంధించిన కవర్లు కావచ్చు, దాంతో పాటు కట్టెలు, దాంతో పాటు రాళ్లతోటి దాడులు చేసేట్టుగా ప్రయత్నం చేశారు. ఇదే సమాచారాన్ని అటు పోలీసులు కూడా సమాచారం అందించారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా బెదిరించేట్టుగా ప్రయత్నం చేస్తారు. నిన్న రాత్రి జరిగింది. ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కూడా మళ్ళీ 30 మంది వచ్చేసి బెదిరించారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఈ ల్యాండ్ కొందరికి సంబంధించి ముఖ్యంగా నరసింహారెడ్డి, ఈ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిందంటూ ఈ విధంగా బెదిరించేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీంతో వాళ్ళు కూడా నిన్న రాత్రి ఇదే సమయానికి వచ్చారు. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కూడా బెదిరించేట్టుగా ప్రయత్నం చేస్తారు. అయితే ఈ అంశంలో ఈ స్వర్ణలతారెడ్డికి సంబంధించిన భూమి ఆమె కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంది. ఆమెకు 100% పొజిషన్ లో ఉందంటూ కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.